పోటీ చేయాలని డిసైడ్ అయిన టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుని బరిలోకి దించుతోంది. ఎలాగైనా మరో ఎమ్మెల్యే సీటును తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇక తుమ్మల గెలుపు భారాన్ని మంత్రి కేటీఆర్కు అప్పగించింది. పాలేరులో పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. స్థానికుడైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దించుతోంది. ఖమ్మం కార్పొరేషన్ను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తుమ్మలైతేనే బెస్ట్ అని గులాబీ పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీంతో కేసీఆర్ తుమ్మల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కేసీఆర్కు సన్నిహితుడిగా పేరున్న తుమ్మల ప్రస్తుతం కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తుమ్మల అతి తక్కువ కాలంలోనే పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు. అందుకే తుమ్మలైతేనే గులాబీ పార్టీ ఈజీగా గెలుస్తుందని కేసీఆర్ కూడా భావించారు. పాలేరు ఉప ఎన్నిక గెలుపుతో ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తుమ్మల గెలిస్తే మరొకరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది. అందుకే తుమ్మలను ఎంపిక చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను మంత్రి కేటీఆర్కి అప్పగించారు. జెహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని ఏకతాటిపై నడిపించి సుమారు 100 సీట్లు సాధించి పెట్టిన కేటీఆర్ కూడా ఇది ఛాలెంజే. తొలిసారి నియోజకవర్గ గెలుపు బాధ్యతలు కేటీఆర్ భుజాన వేసుకోనున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. రామరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని బరిలోకి దించితే విజయం సులువవుతుందని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వెంకటరెడ్డి సతీమణితో చర్చించినట్లుగా తెలుస్తోంది. నారాయణ ఖేడ్ ఫలితం రివర్స్ కావడంతో ఈసారి మిస్ఫైర్ కాకుండా పక్కా ప్లానింగ్తో దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. పాలు సరఫరా చేయరు, తప్పుడు లెక్కలు